ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ గురించి కొద్దిగా మాట్లాడాలన్నమాట. ఏం మాటలు అవి అంటే, రాంగ్ రూట్లో పోతే చాలానే వేస్తారు ఫైన్, హెల్మెట్ లేకుండా పోతే చాలానే వేస్తారు ఫైన్, ఇంకా బండి మీద ముగ్గురు పోతే చాలానే వేస్తారు, ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ పోతే చాలానే వేస్తారు. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ జాగ్రత్త కోసం వేస్తున్నారు, అది కూడా మంచిదే. కానీ ఇటువంటివి ఎన్ని వేసినా కూడా వీళ్ళు వినరు, అది కాని పని. అది పక్కకు పెడదాం సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, మరి రోడ్లు అక్కడక్కడ గుంతలు ఉన్నాయి కదా సార్, గుంతల దగ్గర ఏమవుతుంటా అంటే, ఇప్పుడు ఆ గుంత ముందుకు పోయే వరకు ఆడు ఏం చేస్తాడు, రైటో లెఫ్టో టర్న్ తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు వెనుకోడు వచ్చి అని గుద్దేస్తారు, యాక్సిడెంట్లు అవుతాయి. మళ్ళీ దాంట్లోకి ఎవడు అడగాలి? దాంట్లోకి ఎవడు అడగకుండా ఒట్టి ఫైన్లు వేస్తే సరిపోతుందా? ఆ గుంతలన్నీ పూడిపియండి సార్. మీరు ఎట్లయితే ఛాలెంజ్ చేస్తారో అట్లా గుంతలు పూడిపియండి సార్. లేదు మాకు సంబంధం లేదంటారా అంటే ఇక ఛాలెంజ్లు కూడా వేసేది మానేయాలి. రోడ్లు మంచిగా అయ్యే వరకు, రోడ్లు నీట్గా అయినాక ఎన్ని ఛాలెంజ్ చేసినా భరిస్తారు సార్ జనాలు కూడా. చాలా విసుగొచ్చేస్తుంది సార్ ఈ రోడ్ల వల్ల జనాలకు. అరే వాటర్ వస్తే ఒక 15 నిమిషాలు వర్షం వస్తే మొత్తం ఆగిపోతున్నాయి, బండ్లు మునిగిపోయేదాకా నీళ్ళు అవుతున్నాయి, ఓడలు అయిపోతున్నాయి బండ్లు. మళ్ళీ ఏంది ఇది? ఇంతకుముందు చెప్పినట్లనే అవుతుందా ఇప్పుడు కూడా? ఇంతకుముందు ఒకసారి చెప్పిండే ఏమని, బండ్లు ఓడలు అవుతాయని చెప్పిండే అనమాట. ఇప్పుడు కూడా అదే కథ ఉంది. ఆ ఓడలు పోయి ఇప్పుడు గుంతలు కూడా అయినాయి. ఆ గుంతలలో పడి సచ్చినా ఎవడు రూపాయి ఇచ్చేటోడు ఉండడు. మీరు సచ్చినాక వస్తారేమో కానీ ఆ కుటుంబానికి ఎవరు చేసుకోవాలి? చనిపోయినాక వచ్చి నష్టపరిహారం ఇచ్చుడు కాదు సార్. మీరు ఇస్తే ఎంత ఇస్తారు? అలా పిల్లల్ని పిల్లల్ని పోషించేంత జీవితకాలం వాడు ఉండి పోషించేంత ఇస్తాడా? ఇయ్యరు కదా. ముందైతే రోడ్లు బాగు చేపియండి సార్, మొత్తం గుంతలు అయిపోయినాయి. దయచేసి మీకు పుణ్యం వస్తుంది, లేకపోతే జనాలు ఇట్లే రసుకుంటూ పోతుంటారు.